D5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. టెన్షన్ ఏమక్కర్లేదు చైత్ర, ఎందుకంటే మీ నాటకాలన్నీ బయటపడిపోయాగా. ఇక నుంచి నెక్స్ట్ ఏమైపోతుంది నా చెల్లి పరిస్థితి ఏంటి అని గజ 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 వణికిపోవాలి. అక్క అక్క వీడి గురించి పట్టించుకోకక్క. ఈ కుక్క మనల్ని ఏమీ చేయలేడు. కుక్క ఓసిని గాడ్ అని పాద పూజ చేసుకోవాల్సిన పతిని డాగ్ అని డీగ్రేడ్ చేస్తున్నావా? కళ్ళు పోతాయి మహి, పాపం. చూడు నీ అక్కని, మొగుడు చీపో అని చీప్గా తీసేసిన పతియే ప్రత్యక్ష దైవము అని పూజలు చేసింది. ఫైనల్గా ఆ విరాజ్ని ప్రసన్నం చేసుకుంది. అలా ప్రసన్నం చేసుకున్న మొగుడుతోనే కలిసి నా బ్రతుకులో ప్రశాంతత లేకుండా చేసింది. అది పెళ్ళం టార్గెట్ అంటే. చూడు ఇప్పుడు వీళ్ళు అనుకున్నది సాధించి బర్త్డే సెలబ్రేషన్స్, హనీమూన్ ట్రిప్పులు అంటూ రచ్చ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? కదా చైత్ర? అవును, నీ మొగుడు బర్త్డేకి నీ చెల్లెలు విషెస్ పంపించిందంట కదా, చూసారా? చూసే ఉంటారులే. నీ చెల్లె కాదు, నేను నా విషెస్ని పంపించాను. మరి నా విషెస్ చూసారో లేదో? ఏంటి చైత్ర, నేను ఏ విషెస్ పంపించానా అని థింక్ చేస్తున్నావా? వీరాజన్న విరాజనని డెత్ డే, హ్యాపీ డెత్ డే. విరాజనని డెత్ డే, హ్యాపీ డెత్ డే. అది అది పంపించింది నువ్వా? ఎస్, ఆ మెమరబుల్ విషెస్ని నీ మొగుడుకు డెడికేట్ చేసింది నీ చెల్లి మొగుడే. అది నేనే. సో నెక్స్ట్ డెత్ డే సెలబ్రేషన్స్. కానీ ప్రోగ్రాంలో చిన్న కరెక్షన్ చేస్తున్నాను చైత్ర. అదేంటంటే ఆ డెత్ డే అక్కడ కాకుండా ఇక్కడ ప్లాన్ చేశా. నీ చెల్లిని చంపైపోతున్నా. ఎంత దూరం వెళ్తావే?
అరగంటలో నువ్వు నా ముందుండాలి, లేదంటే ఆ తర్వాత 6 నిమిషం కూడా నేను నీకు ఇవ్వను. నీ చెల్లి శవాన్ని మాత్రమే నీకు చూపిస్తాను. అయ్యో టైం అయిపోతుంది. ఇక్కడ మహి పరిస్థితి ఏమైందో ఏంటో. ఫోన్ 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 పృథ్వీ పృథ్వీ పృథ్వీ, నా చెల్లెలు మాత్రం ఏం చేయొద్దు పృథ్వీ. నేను వచ్చేస్తున్నాను పృథ్వీ, నేను వచ్చేస్తున్నాను. మహినేం చేయొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.